డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఎవరో చెప్పుకో చూద్దాం. ఇంకెవరు? నా మనసు దోచినవాడు, నన్ను తన గుండెల్లో దాచుకున్నవాడు నా మొగుడు. ఏంటి ఈ రోజు అమ్మాయి గారి మాటలు అరిష్టంతో పర్వాలు తొక్కుతున్నాయి? విషయం ఏమిటో? ఏమండి, ఈ రోజు నేను నా జీవితంలోనే మర్చిపోలేని రోజండి. బా, ఆ విషయం ఏంటో చెప్పొచ్చు కదా. మరి మరి చెప్పు. సుమా, నువ్వు చెప్పేది నిజమా? అవునండి పరశురామ్ గారు. ఈ పరశురామ్ గారితో పోటీగా మన ఇంట్లో మరో బుల్లి పరశురామ్ గారు రాబోతున్నారు. సుమా, ఇంతటి సంతోషాన్ని నాకు తెచ్చినందుకు, నా వారసత్వాన్ని ఇవ్వబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఈ సందర్భంగా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా.
ముందుగా నేను ఎవరో చెప్తా, నేను ఎందుకు వచ్చానో చెప్తా. నా పేరు దుర్గా, నా మనిషి. మర్యాదగా వదిలే, లేకపోతే నీ వెనకాల మీద తలకాయను నరికి పడేస్తా. నేను చనిపోయే రక్షణ ముందైనా ఎన్నో తెగ నరికి చంపేస్తా. ఇప్పుడు కలం దగ్గర పడి నేను చనిపోయే రక్షణ ముందైనా నిన్ను తెగ నరికి చంపేస్తా. నా ఒడ్డు మీద గాడు పడకుండా నీ తల తెగ నరికేస్తారా? పోరా, వాళ్ళకి పంపిస్తా. దట్ ఈస్ నాకు వస్తా. వచ్చారా కొడుక? నీలాంటి మచ్చా నా కొడుకులు ఎందరినో నా సర్వీస్ లో చాలా మందిని చూసా. నీ సంగతి, నీ అన్నయ్య సంగతి, మిగతా దొంగ నా కొడుకులందరి సంగతి అంతా చూస్తా. అరే ఎస్పీ, నిన్ను అలా తెగ నరికే మొగాడు నీ కోడ నాకనే మర్చిపోకురా. వస్తా. పిల్ల బచ్చా నా కొడక, నువ్వెంత, నీ బ్రతికెంత? నా కాలి కింద మట్టి కంటే దారుణం. ఓరా చిల్ల నా కొడక. ఎవరన్నా వాళ్ళు? తమ్ముడు, ఆ కాలకే గాడి అనుచరులు అయితే మన ఇంటికి ఎందుకు వచ్చారో? తమ్ముడు, ఆ దుర్గాలు వదిలేమని బెదిరించి వెళ్తున్నారు. ఆ లోపల కొండగాళ్ళు నా అన్నయ్యకు అరిగియడమా? తమ్ముడు, ఆవేశపడకు. ఇంతకీ దుర్గా ఏమైనా నోరిప్పారా? నా అంచనా ప్రకారం ఆ కాలకేయ గాడి బలం బలగం రెండు ఆ రౌడీ షీటర్ బల్లారి గాడే. వాడి సహాయం లేదు నీ కాలకేయ గాడు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాడు. అయితే నువ్వు ఆ బల్లారి మీద ఒక కన్నేసి ఉంచు. నేను అలా స్టేషన్ వరకు వెళ్ళొస్తా. అలాగేనే ఎవడు పేరు రాజకీయాన్ని
చాలా బలుపు ఉంది రే. చూస్తా చూస్తా నీ బలుపు ఏందో చూస్తా. నీకు బీపీ వస్తాయి, నీ బచ్చాగాలు ఎన్నుకుతారేమో. అదే నాకు వస్తే 2 తెలుగు రాష్ట్రాలు ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాలు ఉంటాయి. పెట్టుకుంటే తమ్ముడు ఈ తమ్మని విరగదీసి వాడి చేత తప్పించి నిన్ను ఈ అన్నయ్యని ఇద్దరిని అండవాంచంట చేరి పంపిస్తా. గాండి నా కొడక నన్నెందుకు అర్జెంట్ గా రమ్మన్నావు? సర్దార్ ఎవరు వాళ్ళు? వదినా ఆ లోపల కొండే కాదు ఆ కాళ్ళకే కడుతుంది. జనరల్ శ్రీనివాసుని నడి రోడ్డు మీద రెడ్ హ్యాండెడ్ గా మర్డర్ చేస్తూ దొరికిపోయాడు. వాడిని విడిపోయమని ఈ లోపల కొండే కాళ్ళు ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు మరి మీరేం చేయాలనుకుంటున్నారు? వదినా మా మీద భయంతో నిన్నేమన్నా చేస్తారేమని భయంగా ఉంది వదినా. అది సరేలే కానీ ఈ మధ్య నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పావు. ఇందుకే మీ అన్నయ్యతో ఆ విషయం చెప్పావా? ఇంకా సమయం రాలేదు వదినా. అయ్యా బాబు, తొందరగా చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురాయా. ఒకదాని అన్ని పనులు చేసుకోలేక చేస్తున్నావు. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటమ్మా? ఆ అమ్మాయి పేరు నందిని. ప్రస్తుతం డిగ్రీ చదువుతుంది వదినా. సరే సర్దార్, నందిని త్వరగా మన ఇంటికి తీసుకురా, అన్నయ్యకి పరిచయం చేద్దాం. అలాగే వదినా. సరేనా, భోజనం పట్టిస్తా. మీరు ఎలాంటి వదినా, నేను వచ్చేస్తా. అలాగే బాబు. నందు ఎక్కడ ఉన్నావు ఈ సమయంలో? నాకు గుర్తొస్తున్నాయి. ఈ క్షణం నా పక్కన నువ్వు ఉంటే ఎంత బాగుందో కదా. సిగ్గుమల్లి పూలు పెట్టి చీక చేళ మంచి కాడుంటి రావే పంచదార మా పటేళ తోడు పెట్టేసి పుంట పొంగులన్నీ పాలవేళ సంధ్యవేళ సిగ్గుమల్లి పూలు పెట్టి చీక చేళ మంచి కాడుంది రారా పంచదార మా పటేళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ
అందుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అందుకుంటా బాలింది పొద్దు పట్టించు ముద్దు తప్పులని చేసుకున్నా ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలకి తిట్టుకుంటా కవిత కొట్టు నిశ కళ్ళ నీడలో హుషారైన ఓ కళ్ళ రసాలమ్మ కోడలో పసందైన మంచకాడుంది రావే పంచదార పటేలా తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ సిగ్గులన్నీ దోచుకుంటా నీకు బెల్లు పట్టు రైతన్నెత్తి చూసుకుంటా స్త్రీ కన్ను కొట్టు ప్రధానమ్మ పేటలో పరాలెన్నో పాడని చిలకమ్మ కోసం చందమామ కన్ను కొట్టే సందరేళ పూలు పెట్టి చీకటేళ మంచి కాడు రారా పంచదారా నా పటేళ తోడు తీసుకుంటా పొంగులన్నీ పాలవేళ తోడలోని కొట్టగానే కొట్టసారి ఎంత బాగున్నా ఆనందు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు. ఎందుకు పిలిచావు? నందు నీకు ఒక విషయం చెప్తాను. అవును నందు, నిన్ను చూసిన మొదటి రోజే నా మనసు నీ మీద రగిస్తున్నాను. ఈ విషయం నీతో చెప్పలేక లవ్ లెటర్ రాశాను. ఈ రోజు ధైర్యం తెచ్చుకొని నీ ముందుకు వచ్చాను. చూడు ఇదండి. నన్ను ప్రేమించి ఇబ్బంది పడుతున్నావా? నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు నందు, నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నాను. I love you.
రాత్రి